నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బిచ్చగాడి నిధి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి, ఓ దేవుడా, నాకొక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక సంచి పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినపడింది, ఈ సంచిలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణేలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారే. అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారేసేదాకా నువ్వు ఆ డబ్బును ఖర్చు చెయ్యరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. రైతు పరమానందం చెంది ఆ రాత్రల్లా సంచిలో నుంచి బంగారు నాణేలు తీసి ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచిని నదిలో పారేసిందాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం సంచి, తర్వాత సంచిని నదిలో పారేద్దాం అనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతం బంగారు నాణేలతో నిండుతున్నాయి. రైతు రోజు బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణేలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఆశ చెడ్డది.